నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభాజాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. విజయవాడ నగరానికి చెందిన ప్రభాజాయ్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూ విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన అనిల్, సుప్రియ అనే ఇద్దరు ప్రభాజాయ్కు పరిచయం అయ్యారు. తమను ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణకు తమకు ఆర్థికంగా సహాయం అందించాలని, సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా చూడాలని అనిల్, సుప్రియ ఇరువురు కలిసి ప్రభాజాయ్ కోరారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణలో 10% అగ్రిమెంట్ ఇస్తామని నమ్మబలకడంతో ప్రభాజాయ్ తనకున్న పరిచయాలతో 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ నిర్వహణ సామగ్రిని 14 లక్షల రూపాయలకే అనిల్, సుప్రియకు అందజేశారు. ఫిట్నెస్ సెంటర్ బాధ్యతల్ని తానే తీసుకుని అందంగా ముస్తాబు చేశారు. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫిట్నెస్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుంచి తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వాలని బాధితుడు ప్రభాజాయ్ అనిల్, సుప్రియను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. అనిల్, సుప్రియ తనను మోసం చేశారని భావించి వెంటనే సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనిల్, సుప్రియ తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వకపోగా తనను దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఈ కేసును సక్రమంగా విచారించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభాజాయ్ కోరారు. నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ని. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూ తిను జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు. సో అలా అయితే ప్రాసెస్లో నా ఫ్రాంచైజీ పెడతానని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా హార్డ్ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇతను ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే ఇప్పుడు రాయట్లేదు. జిమ్లో నాకు పర్సంటేజ్ రావాల్సింది ఉంది. ప్లస్ ఇంక నేను జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది. అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయమంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా ఇప్పుడు నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. సో నేను విజయవాడ నుంచి తెనాలికి నా కార్ వేసుకొని ఒక 20 టైమ్స్ దాకా నేను వెళ్ళి పని చేయించాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ జిమ్ మీద. అలాంటిది ఇప్పుడు నన్ను సైడ్ చేసి ఇప్పుడు కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి. సో నేను జిమ్ కట్టడానికి సంబంధించిన ప్రాసెస్లో ఒక 2 మంత్స్లో నా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నా ఫ్రాంచైజీ నాది కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఇది వాట్సాప్ చాట్ లిస్ట్. ఇది తను పెట్టిన ఫొటోస్లో కండక్టింగ్ ప్రభాజాయ్ అని చెప్పి ఉంది. అంటే నేనండి, కండక్టింగ్ ప్రభాజాయ్ అని ఉంది, అది నేనండి. అయితే కండక్టింగ్ అంటే ఏంటంటే నిర్వహిస్తున్నారనే కదా అర్థం. నా ఫొటోస్, నా బ్రాండ్ పేరు ఇదంతా తెనాలిలో ఇలా బ్యానర్లు పెట్టి ప్రతి చోట పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఈ నెల 9వ తారీఖున ఓపెన్ అయిందండి జిమ్. ఇప్పుడు ఈ నెల 9వ తారీఖు ఓపెన్ అయితే తినేంటి అంటే ఓపెన్ అయిన డే నుంచి నన్ను డిలే చేస్తున్నాడండి. దూరం పెట్టేసి కొంచెం వల్గర్గా మాట్లాడాలు ఇలాంటివి చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్లు ఇవన్నీ ఉన్నాయి. బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. నాకు అమౌంట్ వచ్చేసి దగ్గర 15 లక్షల రూపాయల దాకా నాకు రావాల్సింది. నాకు పర్సనల్గా నాకు ప్రోటీన్ షాప్ బిజినెస్ కూడా ఉంది, అందులో నుంచి కూడా నాకు అమౌంట్ రావాల్సింది ఉంది. ఇదంతా వాట్సాప్ చాట్ లిస్ట్ అండి. ఇదిగోండి, నా బ్రాండ్ పేరు జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అండి. 9 సంవత్సరాల నుంచి నేను జేఎఫ్ఎస్ అనే దాని నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఈ జేఎఫ్ఎస్ అనేది ఏంటి అని అంటే ఆంధ్రాలో, తెలంగాణలో ప్రతి ఒక్క జిమ్ ఓనర్కి నా గురించి తెలుసండి. జేఎఫ్ఎస్ అంటే నాదని చెప్పని. ఇప్పుడు వీళ్ళు నా బ్రాండ్ని ఇలా వాడుకుంటూనే ఇలాగ చేస్తున్నది. ఇదిగోండి సార్, ఇది ఓకే చేయనా అని చెప్పని పెట్టాడండి ఆ పర్సన్ అనమాట. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ లిస్టు 1 GB దాకా నా దగ్గర ఉందండి. సో మేము కొలాబరేట్ అయ్యి చేద్దాం అన్నప్పుడు ఇదిగోండి మేము దిగిన ఫోటో అండి. మేము తెనాలి వెళ్ళి రెస్టారెంట్లో దగ్గర దిగిన ఫోటో. మేము ఇలా కొలాబరేట్ అయ్యి చేద్దాం అని చెప్పని. ఇప్పుడు పర్సన్ ఎవరో కూడా కాదని చెప్తున్నాడండి. ఇతను వచ్చి నా జిమ్ దగ్గరకు వచ్చి నాతో ఫోటో దిగి మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పని స్టేటస్లో పెట్టుకున్న ఫోటో అండి. ఇది వచ్చేసి చూడండి. ఇప్పుడేమో నేను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఇదిగోండి, ఓపెనింగ్ రోజు 9వ తారీఖు ఓపెన్ అయిందండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెనాలి గుంటూరు ఎమ్మెల్సీ. ఈయన ఓపెనింగ్ రోజు ఈయనకు కూడా పరిచయం చేశాడండి. నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పని. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ.
ఈయనకు పరిచయం చేశాడు, ఇతను బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు, వీళ్ళందరికీ నేను ఫ్రాంచైజ్ ఓనర్ అని తెలుసండి. అలాంటిది ఇప్పుడు నీ ఫ్రాంచైజే కాదు జేఎఫ్ఎస్ అంటే వేరేది అన్నట్టు మాట్లాడుతున్నాడండి. పర్సను మినిమం కామన్ సెన్స్ లేదండి పర్సన్కి. మినిమం ఏంటి అంటే పేషెన్సీ లేదండి. ఇలా పేషెన్సీ లేని పర్సన్ జిమ్లో మనం ఇలాగా జిమ్ పెడితే ఇతని జిమ్ పేషెన్సీ కొంచెం కూడా పేషెన్సీ లేని పర్సన్ ఇతను జిమ్ ఎలా మెయింటైన్ చేస్తాడు? ఇప్పుడు జిమ్లో కుర్రోళ్ళని ఎవరినైనా ఏమైనా చేస్తే అది ఎవరి మీదకి వస్తుంది? ఇవి జేఎఫ్ఎస్ అంటే అందరికీ తెలుసు, విజయవాడ, గుంటూరు, నాకు ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అందరికీ తెలుసు. నేను ఒక బాడీ బిల్డర్ని, ఒక ఫార్మర్ బాడీ బిల్డర్ని. నేను చాలా మందిని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇతను వచ్చేసి దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అండి. ఈయన ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. జిమ్ ఓపెనింగ్ అప్పుడు మేము దిగిన ఫోటో అండి ఇది. ఈయనకు కూడా తెలుసండి, నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పాను. తెనాల్లో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసండి, మీరు ఎంక్వైరీ చేస్తే కనుక తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నా ఫ్రాంచైజ్ కాబట్టి అని చెప్పని నేను ఎక్విప్మెంట్ హోల్సేల్ డీపీ ప్రైస్కి నేను ఇప్పించానండి, వితౌట్ లెస్ ప్రాఫిట్. కాల్స్ కానీ అన్ని లిస్ట్ నా దగ్గర ఉందండి. మొత్తం 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ నేను 14 లక్షల రూపాయలకి నేను ఇప్పించానండి, విత్ జిఎస్టీతో సహా అండి. ఇంత కష్టపడి నేను చేస్తే, జిమ్ మీద ఇంత నేను కష్టపడితే 20 సార్లు ఇక్కడ నుంచి అంత దూరం ట్రావెల్ చేస్తే, ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు నన్ను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడిందే కాకుండా నిన్నేమైనా చేస్తా విజయవాడ. Please subscribe our channel AP Power News.